Good afternoon, students. Hello. So, good afternoon, students. How are you? Dear students, మొన్న సండే ఎగ్జామ్లో స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ చాలా మందికి అర్థం అవ్వలేదు అన్నారు. సో ముందు మీరు చేయాల్సిన తప్పు ఏంటంటే మనం సైనిక్ స్కూల్ లాంటి ఎగ్జామ్కి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు జూమ్ క్లాసెస్ వంటివి మీకు ఉపయోగపడవు. జూమ్ క్లాస్లో చెప్పాను అనుకోండి, ఒక డౌట్ అక్కడే క్లారిఫై అయిపోతే అవ్వచ్చు, కానీ మళ్ళీ డౌట్ వస్తే మీరు ఎలా చూస్తారు? అయినా కూడా మనం నెక్స్ట్ వీక్ నుంచి జూమ్ క్లాసెస్లో ఒక వీక్లీ 2 క్లాసెస్ పెడతాం. సో జూమ్ క్లాసెస్ మీరు చేసేటప్పుడు చాలామంది అందులో ఉంటున్నారు, మళ్ళీ వేరే ఛానల్ వేరే గేమ్స్ ఆడుకుంటున్నారు స్కూల్లో నేను చూసిన ప్రకారం. కానీ రికార్డెడ్ వీడియోలో మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు ఏ డౌట్ వచ్చినా మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళి చూడొచ్చు. అదే జూమ్ క్లాస్ అనుకోండి, అక్కడ మీకు ఏం చెప్తాం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అక్కడితో అయిపోతుంది. మీరు చేసిన తప్పు ఏంటంటే వీడియోని ఫస్ట్ సార్ చూస్తున్నప్పుడు నోట్స్ రాసుకుంటున్నారు. అలా చేయకూడదు. లాస్ట్ ఇయర్ సక్సెస్ అయిన హర్షవర్ధన్ కానీ లేకపోతే గోవర్ధన్ కానీ వీళ్ళు ఎలా వీడియోస్ని ఫాలో అయ్యారంటే ఫస్ట్ వీడియో అంతా జాగ్రత్తగా చూసేవారు, పెన్ను బుక్ ఏంటి పట్టుకునేవాళ్ళే కాదు. ఫస్ట్ వీడియోని చూసిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకునేవారు. క్లాస్ వర్క్ అంటే ఒక 30 minutes 40 minutes వీడియో ఉందనుకోండి, ఆ 30 minutes 40 minutes వీడియో మాత్రమే చూసేవారు. నోట్స్ రాయడం కానీ పెన్ను పట్టుకోవడం కానీ ఏమీ చేసేవారు కాదు. తర్వాత ఏం చేసేవారు, ఒక 10 minutes గ్యాప్ ఇచ్చి నోట్స్ అనేది మళ్ళీ వీడియో చూస్తూ నోట్స్ అనేది మళ్ళీ ప్రిపేర్ చేసుకుంటూ, సో ఏది ఏ విధంగా వచ్చింది మళ్ళీ అనలైజ్ చేసుకుంటూ, సో మళ్ళీ మిస్టేక్ వస్తే మళ్ళీ డౌట్ వస్తే మళ్ళీ వీడియోని అబ్జర్వ్ చేసేవారు. అంటే ఒక వీడియోని 2-3 times అబ్జర్వ్ చేస్తే అప్పుడు వాళ్ళకి కరెక్ట్గా సబ్జెక్ట్ మీద అవగాహన వచ్చేదన్నమాట. కానీ మనం చేస్తుంది ఏంటి, సో ఆ విధంగా చేశారు కాబట్టి వాళ్ళు ఏంటి సైనిక్ స్కూల్కి సెలెక్ట్ అయ్యారు. సో మనం చేస్తుంది ఏంటి, వీడియో ఎంత బేగా అయిపోద్దా అని చూస్తున్నాం. అంతేనాము సైనిక్ స్కూల్ లాంటి ఎగ్జాము లేదా మిలిటరీ స్కూల్ లాంటి ఎగ్జాము లేదా నవోదయ ఎగ్జాము ఇలాంటి స్కూల్స్లో మనం సెలెక్ట్ అవ్వాలంటే ముందు మనకు కావాల్సింది ఓపిక ఉండాలి. ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, ఈరోజు వీడియో చూస్తున్నారంటే మీకోసమే చూస్తున్నారు, మీ ఫాదర్ మదర్ కోసం కాదు, నా కోసం కాదు. మీకు మంచి స్కూల్లో సీట్ రావాలంటే ఇప్పుడు మీరు టైం స్పెండ్ చేయాలి, ఆ టైంని ఎడ్యుకేషన్ పరంగా యూజ్ చేసుకోవాలి, అప్పుడు మీకు మంచి స్కూల్ అనేది వస్తుంది. లేదు అన్నప్పుడు మళ్ళీ మామూలుగా మళ్ళీ మనం ఇలాంటి స్కూల్లోనే చదువుతాం. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న స్కూల్ మీకు తెలుసు కదా, ఉదయం నుంచి సాయంత్రం వరకు చదువు అంటారు. మనం 12 hours చదవమంటే చదవలేము. మరి అలాంటప్పుడు మంచి స్కూల్లోకి వెళ్ళాలి అనుకుంటే మనం ఏం చేయాలి, మనలో ఉన్న టాలెంట్ ఇంప్రూవ్ చేయాలంటే ఏం చేసుకోవాలి, ఇలాంటి స్కూల్లోకి వెళ్ళాలి. ఇలాంటి స్కూల్లోకి వెళ్ళాలంటే మీరు ఓపిక పట్టాలి. వీడియో ఫస్ట్ అంతా వీడియో చూడాలి. ఆ 45 minutes అయిపోయిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు, వీడియో చూస్తూ అలా ఎక్కించేస్తున్నారు. అప్పుడు మీకు ఆ వీడియోలో ఉన్న లెసన్ ఏమో అర్థమవుతుంది. మీకు స్కూల్లో కానీ లేదా మామూలుగా మామూలుగా ఉందనుకోండి, ఆఫ్లైన్ కోచింగ్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ముందు లెసన్ అంతా వినమంటారు, లేదు లెసన్ అంతా వినమన్న తర్వాత మీరు నోట్ చేయమంటారు. అంతే కదమ్మా. అంతేగాని ముందు సార్ క్లాస్ చెప్తున్నప్పుడు నోట్స్ తయారు చేయమంటారా, చేయరు కదా. కాబట్టి ఒక పాయింట్ గుర్తుంచుకోండి, ముందు మొత్తం వినండి, ఆ క్లాస్ ఏం చెప్తే మొత్తం వినండి, విన్న తర్వాత నోట్స్ అనేది ప్రిపేర్ చేయాలి. నేను వీడియో కంప్లీట్ అవ్వక ముందే నాకు చాలామంది నోట్స్ క్వశ్చన్స్ అన్నీ పెట్టేస్తున్నారు. ఎలా పెట్టేస్తారు అంటే వీడియో చూస్తూ రాసిస్తున్నారు. అది చాలా తప్పమ్మా. మనం సక్సెస్ అవ్వాలంటే ఒకటే గుర్తుంచుకోండి, ఆ లెసన్ మనకి ఎంత బాగా వచ్చో చూసుకోవాలి. ఆ లెసన్ బాగా రావాలంటే ఏం చేయాలి, వీడియోని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, క్లాస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్లాస్ అంతా అయిపోయిన తర్వాత మన ఇంట్రెస్ట్ తోటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, అందులో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలి. అందుకే మీకు స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ ఇలాంటి ఇంకా డెప్త్ సబ్జెక్ట్ వచ్చేసరికి మీకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. కారణం ఏంటంటే వెంటనే ఎక్కించేద్దాం అనే భావన ఉంటుంది. అలా ఉండకూడదు.
సో వెంటనే ఎక్కించకూడదు. ముందు లెసన్ అంతా వినాలి. లెసన్ అంతా వినిన తర్వాత మాత్రమే ఒక 40 మినిట్స్ లెసన్ అంతా అయిన తర్వాత మాత్రం మీరు ఏం చేయాలి, క్వశ్చన్స్ ఎక్కించాలి. ఓకే అమ్మా, చూద్దాం. స్క్వేర్ రూట్ అంటే ఏంటి? స్క్వేర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ x ని స్క్వేర్ చేసాం అనుకోండి, అంటే ఒక నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాన్ని ఏమంటారు, స్క్వేర్ అంటారు. అదే నెంబర్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే దాన్ని ఏమంటారు, క్యూబ్ అంటారు. ఒక నెంబర్ ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే స్క్వేర్ అంటారు. ఒక నెంబర్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే క్యూబ్ అంటారు. అలా కాకుండా 2 టైమ్స్ మల్టిప్లై చేసిన నెంబర్ ని 1 టైం తీసుకుంటే దాన్ని ఏమంటారు, స్క్వేర్ రూట్ అంటారు. 2 టైమ్స్ మల్టిప్లై చేసిన నెంబర్ ని 1 టైం తీసుకుంటే ఏమంటారు, స్క్వేర్ రూట్ అంటారు. అంటే x into x, ఇక్కడ 2 సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఒక x తీసుకో. ఓకే, సేమ్ నెంబర్ ఆఫ్ మల్టిపుల్స్ అన్నమాట. అలాగే x into x, అప్పుడు మనకి ఏం వస్తుంది, ఒక x వస్తుంది. జాగ్రత్త వినండి, నోట్స్ ఎక్కించకండి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను, జాగ్రత్త వినండి, నోట్స్ ఎక్కించకండి. వీడియో మొత్తం జాగ్రత్త వినండి. మరి ఇంకేం కాదు, క్లాస్ అంటే క్లాస్ రూమ్ లాగే. మీరు మళ్ళీ మీ చుట్టుపక్కల ఎవరు ఉండకుండా మీరు ఒక్కలే ఉండేటట్లు, ఒక్కలే ఉండి వీడియోనే చూడాలి, మరి ఇంకేంటి చూడకూడదు. మీ మీద మీకు పేరెంట్స్కి నమ్మకం కలగాలంటే ఏం చేయాలి, జాగ్రత్తగా చదవాలి. సో చుట్టుపక్కల ఎవరైనా ఉండొచ్చు, పేరెంట్ ఫాదర్ అయినా ఉండొచ్చు, మదర్ అయినా ఉండొచ్చు, కానీ మీరు మీ కాన్సన్ట్రేషన్ వీడియో మీదే ఉండాలి. నోట్స్ ఫస్ట్ ప్రిపేర్ చేయకూడదు. నోట్స్ కంపల్సరీగా ఫస్ట్ ప్రిపేర్ చేయకూడదు. ఆ ఒక్క పదం కాదు మాత్రం గుర్తించుకోండి. వీడియో మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నోట్స్ ప్రిపేర్ చేయండి. ఓకే అమ్మా? సో ఇక్కడ మనకి జనరల్గా డివిజన్ మెథడ్లో మనకి స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్ చెప్తారు. కానీ షార్ట్ మెథడ్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నాం కాబట్టి విత్ ఇన్ సెకండ్స్, 5 సెకండ్స్ 10 సెకండ్స్లో మనం క్వశ్చన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్క్వేర్స్ మనం తీసుకునేటప్పుడు 1 స్క్వేర్ ఎంతమ్మా, 1 అయినా, 2 స్క్వేర్ ఎంతమ్మా, 4 అయినా, 3 స్క్వేర్ ఎంతమ్మా, 9, 4 స్క్వేర్ ఎంత, నేను వేసేలోపు మీరు వేసేయాలి, ఇప్పుడు కాదు తర్వాత. 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 స్క్వేర్ 81, 10 స్క్వేర్ 100. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, స్క్వేర్ కావాలంటే, స్క్వేర్ రూట్ కావాలంటే కంపల్సరీగా ఏముండాలి, యూనిట్ ప్లేస్లో 1 కానీ 1 కానీ, లేదా 4 కానీ 4, లేదా 9 9, లేదా 6 6, లేదా 5. అంటే యూనిట్ ప్లేస్లో ఏముంటే దానికి స్క్వేర్ రూట్ ఉంటుంది. 1 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, 9 అయినా ఉండాలి. యూనిట్ ప్లేస్లో ఏమైనా ఉండాలి. అప్పుడు స్క్వేర్ రూట్ ఉంటుంది అని మనకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ ప్లేస్లో ఏ డిజిట్ ఉంటే దానికి స్క్వేర్ రూట్ ఉంటుంది. 1 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, 9 అయినా ఉండాలి. మీ మైండ్లో ఇప్పుడు ఏం కావాలి, ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ ఉండాలంటే యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేసేటప్పుడు యూనిట్ ప్లేస్లో ఏ డేట్ ఉండాలి, 1 అయినా ఉండాలి, 4 అయినా ఉండాలి, 5 అయినా ఉండాలి, 6 అయినా ఉండాలి, 9 అయినా ఉండాలి, 0 అయినా ఉండాలి. ఓకే, 0 కూడా స్క్వేర్ రూట్. అంటే ఏంటంటే ఉండాలి మనకి యూనిట్ ప్లేస్లో 0 కానీ, 1 కానీ, 4 కానీ, 6 కానీ, 9 కానీ ఉండాలి. సో 0 కానీ, 1 కానీ, 4 కానీ, 5 కానీ, 6 కానీ, 9 కానీ ఉంటే దానికి స్క్వేర్ రూట్ ఉంటుంది. అలా కాకుండా మిగతా డిజిట్స్ ఏంటి, 2 కానీ, 3 కానీ, 7 కానీ, 8 కానీ. దెన్ ఎక్కడైనా యూనిట్ ప్లేస్లో 7 ఉన్నాయా, లేదు. ఎక్కడైనా యూనిట్ ప్లేస్లో 8 ఉందా, లేదు. ఎక్కడైనా యూనిట్ ప్లేస్లో 3 ఉందా, లేదు. ఎక్కడైనా యూనిట్ ప్లేస్లో 2 ఉందా, లేదు. కాబట్టి ఇలాంటి డిజిట్స్ ఉంటే అది ఏమవుతుంది, దానికి స్క్వేర్ రూట్ ఉండదు. ఈ డిజిట్స్ ఉంటేనే స్క్వేర్స్ ఉంటాయి. స్క్వేర్ ఉండాలంటే ఏముండాలి, యూనిట్ ప్లేస్లో 0 ఏమి ఉండాలి, 1 4
5 6 9. మీ మైండ్లో నెంబర్స్ వెంటనే వస్తుండాలి. ఒక నెంబర్కి స్క్వేర్ ఉండాలంటే ఏముండాలి? యూనిట్ ప్లేస్లో 0 కానీ 1 కానీ 4 కానీ 6 కానీ 9 కానీ ఉంటే స్క్వేర్ ఉండాలి. స్క్వేర్ ఉండకూడదంటే ఏముండాలి? 2 3 7 8. ఈ డిజిట్స్ ఉంటే అది స్క్వేర్ రూట్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జాగ్రత్తగా వినండి. స్క్వేర్స్ వస్తేనే మనకి 30 వరకు స్క్వేర్స్ రావాలి కంపల్సరీగా. 30 వరకు స్క్వేర్స్ వస్తేనే స్క్వేర్ రూట్ వస్తుంది. మీకు అవి రాకుండా అర్థం అవుతుంది. ఇవి మనం కంపల్సరీగా చదవాలి. సో 11 స్క్వేర్ ఎంతమ్మా? 121. 12 స్క్వేర్ ఎంత? 144. ఇది కంపల్సరీగా మనకు రావాలి. 13 స్క్వేర్ ఎంత? 169. 14 స్క్వేర్ ఎంత? 196. 15 స్క్వేర్ ఎంత? 225. 16 స్క్వేర్ ఎంత? 256. 17 స్క్వేర్ ఎంత? 289. 18 స్క్వేర్ ఎంత? 324. 19 స్క్వేర్ ఎంత? 361. 20 స్క్వేర్ ఎంత? 400. ఓకే, ఇవి కూడా చూడండి. యూనిట్ ప్లేస్లో ఏది ఉంది? 0 1 4 6 5 9. ఇవి ఉంటేనే దానికి స్క్వేర్ రూట్ అనేది ఉంటుంది, లేకపోతే ఉండదు. 21 స్క్వేర్ ఎంత? 441. 22 స్క్వేర్ ఎంత? 484. 23 స్క్వేర్ ఎంత? 529. 24 స్క్వేర్ ఎంత? 576. 25 స్క్వేర్ ఎంత? 625. 26 స్క్వేర్ ఎంత? 676. 27 స్క్వేర్ ఎంత? 729. 28 స్క్వేర్ ఎంత? 784. 29 స్క్వేర్ ఎంత? 841. 30 స్క్వేర్ ఎంత? 900. ఇవి మనకు ఉంటేనే యూనిట్ ప్లేస్లో కంపల్సరీగా 30 స్క్వేర్స్ రావాలి. టేబుల్స్ అనేవి 20 వరకు రావాలి. అప్పుడే మనకి మ్యాథమెటిక్స్ అనేది వస్తుంది. ఇవి ఇంట్రెస్ట్తో చదవాలి, బై హార్ట్ చేయకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమడిగాడు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1089. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 1089. 1089 కి స్క్వేర్ రూట్ కావాలి. సో 1089 కి స్క్వేర్ రూట్ కావాలంటే ముందు ఇది స్క్వేర్ రూట్ ఉంటుందా లేదా మనం అబ్జర్వ్ చేయాలి. 9 ఉంది అంటే యూనిట్ ప్లేస్ లో 9 ఉన్నంత మాత్రాన అది స్క్వేర్ రూట్ అవుతుందని ఎగ్జాక్ట్ గా చెప్పలేము, కానీ స్క్వేర్ రూట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, యూనిట్ ప్లేస్ లో 9 ఉంది కదా అని 19 స్క్వేర్ రూటా? 19 ఏదైనా నెంబర్ కి స్క్వేరా? కాదు కదమ్మా. 29 ఏదైనా నెంబర్ కి స్క్వేరా? కాదు కదమ్మా. కాబట్టి యూనిట్ ప్లేస్ లో 9 ఉన్నంత మాత్రాన అది స్క్వేర్ అయిపోదు. స్క్వేర్ అవ్వడానికి, స్క్వేర్ రూట్ అవ్వడానికి అవకాశం ఉంది. యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 9 ఉంది. మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ లో ఎంత ఉందమ్మా? మీకు యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది? 9 ఉంది. యూనిట్ ప్లేస్ లో ఎంత ఉంది? 9. 9 అంటే ఏ స్క్వేర్ అబ్జర్వ్ చేయండి. యూనిట్ ప్లేస్ లో 9 ఎక్కడ వస్తుంది? ఇక్కడ 13 ఇవి కాదు, ఇవి కూడా 9 లో వస్తున్నాయి కాబట్టి ఇది కూడా అనుకోవాలి. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో 9 చిన్న డిజిట్ మనం ఒక ప్లేస్ కదా, అందుకే ఒక యూనిట్ ప్లేస్ తీసుకోవాలి. సో సింగిల్ డిజిట్ అనేది తీసుకోవాలి. 3 స్క్వేర్ ఎంత? 9. అంటే 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు, ఇంకోటి ఏదో అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు. సింపుల్. 3 ఎంత కలిపితే 10 వస్తుంది? 7. కాబట్టి 9 అంటే ఏంటి రాసుకోవచ్చు? 3 అయినా రాసుకోవచ్చు, 7 అయినా రాసుకోవచ్చు. అంతేనమ్మా. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? యూనిట్ ప్లేస్. యూనిట్ ప్లేస్ లో ఎంత ఉందమ్మా? 9. 9 అంటే దేని స్క్వేర్ అవ్వచ్చు? 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 7 స్క్వేర్ అయినా అవ్వచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? 3 అయినా అవ్వచ్చు, 7 అయినా అవ్వచ్చు. స్క్వేర్ కాబట్టి లాస్ట్ 2 ప్లేసెస్ విడిచిపెట్టేయండి. లాస్ట్ 2 ప్లేసెస్ తీసేయండి. ఎంత ఉంది? 10 ఉంది. 10 అంటే ఏ స్క్వేర్ దగ్గరలో ఉందో చూసుకోండి. ఇక్కడ 10 కదా ఉంది, 10. సెకండ్ స్టెప్ ఇది. సో 10 అంటే ఏ స్క్వేర్? 3 స్క్వేర్ 4 స్క్వేర్ మధ్యలోనే కదా ఉంటుంది. 10 అనేది ఏ స్క్వేర్ మధ్యలో ఉంటుంది? 3 స్క్వేర్ కి 4 స్క్వేర్. 3 స్క్వేర్ అంటే ఎంత? 9. 4 స్క్వేర్ ఎంత? 16. అంతేనా? సో 10 అంటే ఏ స్క్వేర్ మధ్యలో ఉంటుంది? 3 స్క్వేర్ కి 4 స్క్వేర్. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి?
10 కన్నా తక్కువ ఉన్న నెంబర్ని తీసుకోవాలి, ఎక్కువ ఉన్న నెంబర్ని తీసుకోకూడదు. 10 కన్నా తక్కువ ఉన్నది ఏది 9 అంటే ఏంటి 3 మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ 33 అయినా అవ్వచ్చు 37 అయినా అవ్వచ్చు. అంటే 1089 కి ఎన్ని స్క్వేర్ రూట్స్ రావడానికి అవకాశం ఉంది, ఏ స్క్వేర్ రావడానికి అవకాశం ఉంది, 33 అయినా అవ్వచ్చు 37 అయినా అవ్వచ్చు. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. 33 ఇప్పుడు మరి ఏది వేద్దామో అబ్జర్వ్ చేయాలంటే ఈ 10 మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి ఏంటి 3 అయినా అవ్వచ్చు 4 అయినా అవ్వచ్చు కదమ్మా. 3 అయినా అవ్వచ్చు 4 అయినా అవ్వచ్చు. ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి. 3 × 4 ఎంతమ్మా 12. మనకు ఉన్నది ఎంతమ్మా 10. మన దగ్గర ఉన్నది ఎంత 10. కానీ ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది 12. 10 అనేది 12 కన్నా తక్కువ కదా, చిన్న నెంబరే కదా. కాబట్టి ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏదమ్మా 33. కాబట్టి దే స్క్వేర్ 33 స్క్వేర్. అర్థమైందా? ఫస్ట్ స్టెప్ లో 9 తీసుకున్నాం. 9 అంటే 3 అయినా అవ్వచ్చు 7 అయినా అవ్వచ్చు. సో రెండింటిని డివైడ్ చేస్తే 10 తీసుకున్నాం. 10 అంటే 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు 4 స్క్వేర్ అయినా అవ్వచ్చు. ఓకే. సో కానీ మనం ఎప్పుడు తక్కువ ఉన్నదే తీసుకోవాలి. 10 కన్నా తక్కువ ఉన్నది ఏది 3. అంటే ఇది 33 అవ్వచ్చు 37 అవ్వచ్చు. సో మరి ఈ రెండింటిలో ఏదో మనం తెలుసుకోవడం కోసం ఏం చేద్దాం, 3 4 ఎంత 12. 3 4 ఎంతమ్మా 12. కానీ ఇక్కడ ఉన్నది ఎంతమ్మా 10. 12 కన్నా 10 చిన్నదా కాదు. అప్పుడు ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏది 37. కాబట్టి 37 33. కాబట్టి 37 అవ్వదు. ఓకే. సెకండ్ క్వశ్చన్ 1681. ఇప్పుడే రాయకూడదు. 1681 కాన్సంట్రేషన్ మీ లెసన్ మీదే ఉండాలి. మొత్తం వీడియో అయిన తర్వాత నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఓకే. మీరు ఎన్ని క్లాసులు విన్నారని కాదు, ఎంత వచ్చేది అనేదే మనకి మెయిన్. 1681 యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా 1. 1 అంటే ఏంటి అవ్వచ్చు అమ్మా 1 స్క్వేర్ 1 9 స్క్వేర్ ఎంతమ్మా 81. అంటే యూనిట్ ప్లేస్ లో 1 రావాలంటే దేని స్క్వేర్ చేయొచ్చు, 9 స్క్వేర్ అయినా చేయొచ్చు 1 స్క్వేర్ అయినా చేయొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు 1 అంటే ఎలా రాసుకోవచ్చు, మనం 1 ని 1 గానే రాసుకోవచ్చు 9 గానే రాసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు మనం ఎన్ని ప్లేసెస్ స్విచ్ పెట్టాలి, లాస్ట్ 2 ప్లేసెస్ స్విచ్ పెట్టాలి. ఓకే. సో 16 అంటే ఏదవుతుందమ్మా 16 అంటే ఏ స్క్వేర్ అమ్మా 41 ఏ కదమ్మా 41 49 దే కదా. సో ఇంకా మనం ఏం చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి ఇక్కడ మనం తీసుకుందాం 16 అంటే ఏంటి 4 ఏ కదమ్మా ఎగ్జాక్ట్ గా. అయితే ఇక్కడ జనరల్ గా మనం తీసుకునేటప్పుడు 4 5 మధ్యలో ఉంటుందా లేదా, 4 స్క్వేర్ 16 5 స్క్వేర్ 25. కానీ ఎగ్జాక్ట్ గా మనకు తెలుసు 4 ఏ కదా. ఇక్కడ 4 ఇక్కడ 4 వేసుకున్నాం. ఇప్పుడు 4 5 ఎంతమ్మా, ఈ రెండు మల్టిపుల్ చేయాలా లేదా, 4 5 ఎంత 20. 20 కన్నా 16 చిన్న నెంబరా కాదు, 20 కన్నా 16 చిన్న నెంబరా కాదు. సో చిన్న నెంబర్ కాబట్టి ఏం చేయాలి, ఈ రెండింటిలో స్మాలెస్ట్ నెంబర్ ఏది 40. కాబట్టి దేని స్క్వేర్ 40. 16 మనం తీసుకుంటే అది 4 స్క్వేర్ 5 స్క్వేర్ మధ్యలో ఉంటుంది. జనరల్ గా 4 స్క్వేర్ ఇది 41 49. కానీ మనకి ఏ నెంబర్ తీసుకోవాలో తెలుసుకోవడం కోసం 4 తర్వాత నెంబర్ ఏదమ్మా 5. 4 5 ఎంతమ్మా 20. కానీ ఇక్కడ ఉన్న నెంబర్ ఎంతమ్మా 16. 20 కన్నా 16 చిన్నది కాబట్టి ఏ తీసుకోవాలి 41 తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ చూడండి 4 4 8 9.
స్క్వేర్ రూట్ ఆఫ్ 4489. సో 4489 మనం తీసుకునేటప్పుడు యూనిట్ ప్లేస్ లో ఎంత ఉందమ్మా 9. 9 అంటే ఏ స్క్వేర్ చెప్పండి. 9 అంటే 3 స్క్వేర్ అయినా అవ్వచ్చు, 7 స్క్వేర్ అయినా అవ్వచ్చు. దెన్ 3 7. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ 2 ప్లేసెస్ ని డిలీట్ చేయాలి, విడిచిపెట్టాలి. ఇంకా మిగిలింది ఎంత 44. 44 అనేది ఏ స్క్వేర్ దగ్గరలో ఉంది. 6 స్క్వేర్ ఎంతమ్మా 36. 7 స్క్వేర్ ఎంతమ్మా 49. 6 స్క్వేర్ ఎంతమ్మా 36. 7 స్క్వేర్ ఎంతమ్మా 49. 49 కన్నా 44 చిన్నదా కాదు. కాబట్టి స్మాల్ వాల్యూ తీసుకోవాలి. ఎప్పుడు 44 కన్నా చిన్న వాల్యూ తీసుకోవాలి. 44 కన్నా చిన్నది తీసుకోవాలి, 44 కన్నా ఎక్కువని తీసుకోకూడదు. అంటే ఇది 63 అవ్వచ్చు, 67 అవ్వచ్చు. కానీ మనకి ఎంత ఉంది 44. సో ఈ రెండింటిలో ఏదో మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి. 6 7 చేద్దామా 40. 6 7 చేద్దాం 40. ఇక్కడ ఉండేది ఎంత 44. 42 కన్నా 44 పెద్దదా కాదు. ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏది 67. ఇక్కడ ఈ రెండు మల్టిపుల్ చేస్తే ఎంత వచ్చింది 42. కానీ మన దగ్గర ఉండేది ఎంత 44. 42 కన్నా 44 పెద్దదా కాదు. సో 42 కన్నా 44 పెద్దది కాబట్టి ఏం చేయాలి, ఈ రెండింటిలో బిగ్గర్ నెంబర్ ఏది 67. ఓకే అమ్మా. ఇంకొక నెంబర్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో కూడా జాగ్రత్తగా చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 5184. 5184 స్క్వేర్ రూట్ ఆఫ్ 5184. ఇందులో యూనిట్ ప్లేస్ ఏదమ్మా 4. 4 అంటే ఏ స్క్వేర్ 2 ఏ అవ్వచ్చు. 2 + 8 10. దెన్ ఇప్పుడు ఏ రెండు ప్లేసెస్ విచ్ పెట్టాలి, ఈ రెండు ప్లేసెస్ విచ్ పెట్టిదామా లేదా. ఇంకా మిగిలింది ఎంత 51. 51 అంటే దేని స్క్వేర్ 7 స్క్వేర్ ఎంతమ్మా 49. 8 స్క్వేర్ ఎంతమ్మా 64. సో 49 కన్నా చిన్న నెంబర్ ఏది. సో ఇక్కడ మనం జనరల్గా తీసుకుందాం. సరే 51 ఉంది కదా. 7 స్క్వేర్ ఎంతమ్మా 49. అంటే 51 కన్నా చిన్న నెంబర్ ఏది 49. కాబట్టి 72 అవ్వచ్చు, 78 అవ్వచ్చు. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి, 7 కదా. 7 తర్వాత ఎంత ఇక్కడ 8. 7 8 చేద్దామా 56. 56 కన్నా 51 చిన్న నెంబరా కాదు. 56 కన్నా 51 చిన్న నెంబరా కాదమ్మా. 56 కన్నా 51 చిన్న నెంబరా కాదు. అప్పుడు ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఏది 70. అంటే ఆన్సర్ ఏంటవుద్దమ్మా 70. ఓకే, ఇవి స్క్వేర్ రూట్స్. సో ఇవన్నీ కూడా ఈ 4 ముందు జాగ్రత్తగా లెసన్ వినండి. లెసన్ విన్న తర్వాత మిగతా చూడాలి. ఇప్పుడు స్క్వేర్ రూట్ లో మనకి చూద్దాం. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5625. క్వశ్చన్ రాయండి. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5625. ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఫైండ్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ 5625. 5625 కి స్క్వేర్ రూట్ ఇక్కడ ఇలా ఉందంటే స్క్వేర్ రూట్, ఇక్కడ 3 ఉందంటే దాన్నే ఉంటారు క్యూబ్ రూట్ అని అంటారు. సో ఇక్కడ యూనిట్ ప్లేస్ ఎంత ఉందమ్మా 5 కదమ్మా. 5 అంటే 5 ఇంకేం లేదు. 5 అంటే ఏమైనా ఉందా లేదు, 5. ఈ రెండు ప్లేసెస్ ని డిలీట్ చేసినాం అంతే కదమ్మా. ఈ రెండు ప్లేసెస్ ని డిలీట్ చేస్తే ఎంత ఉందమ్మా 56. 56 ఏ స్క్వేర్ దగ్గరలో ఉంటది 56 ఏ స్క్వేర్ దగ్గరలో ఉంటదమ్మా. సెవెన్ స్క్వేర్ ఎంతమ్మా 49. 8 స్క్వేర్ ఎంతమ్మా 64. ఎప్పుడు ఈ నెంబర్ కన్నా లెస్ ఇక్కడ తీసుకోవాలి. లెస్ ఎంతమ్మా 49. అంటే ఇది ఎంతమ్మా 75. సో ఇది ఎంతమ్మా 75. ఓకే,
5 ఉంటే చాలా ఈజీ, ఒకే ఆప్షన్ వస్తుంది, రెండు ఆప్షన్స్ రావు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ టోటల్ స్క్వేర్ రూట్, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్, అందులో మళ్ళీ స్క్వేర్ రూట్, అందులో మళ్ళీ ఒక స్క్వేర్ రూట్, 144 ప్లస్ ఇది ఇక్కడ వరకే 140 వరకే, 44 వరకు. ఇక్కడ స్క్వేర్ రూట్ ఎంత వరకు ఉంది? 52 వరకు ఉంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఎంత వరకు ఉంది? ప్లస్ ఇది ఇక్కడ వరకే ఉంది. స్క్వేర్ రూట్ ఫస్ట్ స్క్వేర్ రూట్ 144 వరకు ఉంది, సెకండ్ స్క్వేర్ రూట్ 52 వరకు ఉంది, థర్డ్ స్క్వేర్ రూట్ 248 వరకు ఉంది, 248. సో ఎన్ని స్క్వేర్ రూట్స్ ఉన్నాయి? 3 స్క్వేర్ రూట్స్. ఫస్ట్ స్క్వేర్ రూట్ ఎక్కడ వరకు ఉంది? 144. సెకండ్ స్క్వేర్ రూట్ ఎక్కడ వరకు ఉంది? 52. థర్డ్ స్క్వేర్ రూట్ ఎక్కడ వరకు ఉంది? 248. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మనకి డివిజన్స్ బాటమ్ స్కూల్లో డిఫరెంట్ ఆపరేషన్స్, సేమ్ ఆపరేషన్స్ ఉంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్దామా లేదా? అలాగే ఇక్కడ స్క్వేర్ రూట్ ఒక నెంబర్ ఉంది, ఇక్కడ నుంచి మనం తీసుకోవాలి. సో 144 అంటే మీకు తెలుసు ఎంత అమ్మా? 144 అంటే ఎంత? దీని స్క్వేర్ రూట్ ఎంత? 144 ఏ స్క్వేర్ 12 స్క్వేర్, 12 అంటే ఈ స్క్వేర్ రూట్ పోద్దా లేదా? సో ఈ స్క్వేర్ రూట్ పోయింది. అప్పుడు ఎన్ని ఉంటాయి స్క్వేర్ రూట్స్? రెండే, 12 ప్లస్ 52 ఇక్కడ వరకు ప్లస్ 248. దెన్ అమ్మా ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం. 52 ప్లస్ 12 ఎంత అమ్మా? 64. స్క్వేర్ రూట్ ఆఫ్ 64 ప్లస్ 248. ఓకే, ఇప్పుడు ఇది పోయింది కదా, ఈ స్క్వేర్ రూట్ పోయింది. ఇప్పుడు 248 కి ఎంత కలపాలి? సారీ, ఇక్కడ స్క్వేర్ రూట్ 64 ఇదంతా యాడ్ చేసాం కాబట్టి 52 ప్లస్ 12 ఎంతమ్మా? 64. 64 అంటే ఎంతమ్మా? 8. 8 ప్లస్ 248. 248 ప్లస్ 8 ఎంతమ్మా? 256. స్క్వేర్ రూట్ ఆఫ్ 256 అంటే ఎంతమ్మా? 60. అర్థమైందమ్మా? ఫస్ట్ 144 స్క్వేర్ రూట్ అంటే 12 అయినా 12 ప్లస్ 52, ఈ స్క్వేర్ రూట్ ఒకటి పోయింది కాబట్టి ఇది ఒక స్క్వేర్ రూట్ ఉంది. 12 ప్లస్ 52 అంటే ఎంతమ్మా? 64. ఈ రెండు యాడ్ చేసాం కాబట్టి 64. 64 స్క్వేర్ రూట్ ఏది? 8. 8 ప్లస్ 248 256 కి ఎంత? 60. ఓకే, నెక్స్ట్ square root of 5 ప్లస్ ఇది కూడా అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ బిగ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 5 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇంకొక స్క్వేర్ రూట్ అంటే ఈ నెంబర్ తర్వాత ఈ నెంబర్ 11 ప్లస్ ఇంకొక స్క్వేర్ రూట్ 9 ప్లస్ 19 సారీ స్క్వేర్ రూట్ ఆఫ్ 29 ఇప్పుడు ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 49. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? సో 49 ఏంటి స్క్వేర్ రూట్? ఇక్కడ నుంచి కదా సింగిల్ రూట్ నుంచి మనకి రావాలి. సో 49 ఏంటమ్మా రూట్? జాగ్రత్తగా చూడండి, కాన్సంట్రేషన్ క్వశ్చన్ మీదే ఉండాలి, దేని కన్ఫ్యూజన్ కాదు. ఆట సింగిల్, ఇది గేమ్ సింగిల్ రూట్. ఇక్కడ ఒక రూట్ ఉంది, ఒక నెంబర్కే రూట్ ఉంది. ఇక్కడ 2 నెంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఉంది, ఇక్కడ 4 నెంబర్స్ ఉంది, ఇక్కడ 5 నెంబర్స్ ఉంది. అప్పుడు ఏం చేస్తాం? గేమ్లో ఫస్ట్ ఏం చేస్తాం? ఇదే కదా మనం రూట్ కొనుక్కుంటాం. రూట్ ఎంత మా 49 కి 7 అయినమ్మా 7. ఇవన్నీ వేయకూడదు అసలు. 5 ప్లస్ రూట్ అవర్ 11 ప్లస్ రూట్ అవర్ 19 ప్లస్ రూట్ అవర్ 29 ఇది ప్లస్ 7 కదమ్మా.
మరి ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ పోయిందా లేదా? గేమ్ లో స్క్వేర్ రూట్ ని పంపించేయాలి, అది మన గేమ్. స్క్వేర్ రూట్స్ ని పంపించాలంటే సింగిల్ నుంచి మనం వెళ్తామా, ఒకేసారి 5 నెంబర్స్ ఉన్న స్క్వేర్ రూట్ కనుక్కుంటాము. సింగిల్ నుంచి వెళ్తేనే కదా బెస్ట్. ఏదైనా గేమ్ ఆడేటప్పుడు లెవెల్ 1 నుంచే కదా వెళ్తాము. అలాగే లెవెల్ 1 ఏంటి? ఫస్ట్ స్క్వేర్ రూట్. ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత వచ్చింది? 7. 29 + 7 ఎంత అమ్మా? 36. అప్పుడు ఇది పోయిందా లేదా? ఒక్కొక్కటి బయట పంపించేస్తున్నాం. 5 + స్క్వేర్ రూట్ ఆఫ్ 11 + స్క్వేర్ రూట్ ఆఫ్ 19 ప్లస్ ఇది 29 + 7 ఎంతమ్మా? 36. 36 స్క్వేర్ రూట్ ఏది? 6. అప్పుడు స్క్వేర్ రూట్ పోయిందా లేదా? ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ లో థర్డ్ స్క్వేర్ రూట్, థర్డ్ స్టేజ్ లో ఉన్న దాన్ని క్యాన్సిల్ చేద్దాం. 19 + 6 ఎంతమ్మా? 25. 25 రూట్ ఏది? 5 కదా. సో రూట్ ఓవర్ 5 + రూట్ ఓవర్ 11 ప్లస్ దీని మరి స్క్వేర్ రూట్ ఉండదు, 5 కదా అమ్మా? 5. 11 + 5 ఎంతమ్మా? 16. 16 కి స్క్వేర్ రూట్ ఏదమ్మా? 4. రూట్ ఓవర్ 5 + 4 అంటే ఎంతమ్మా? 9. రూట్ 9 అంటే ఎంతమ్మా? 3. అర్థమైందమ్మా? ఫస్ట్ ఈ రూట్ ని ఇంటికి పంపించాలి. 49 రూట్ ఏది? 7. అప్పుడు 29 + 7 36. తర్వాత దీన్ని రూట్ ఇంటికి వెళ్ళిపోయాను, అది ఎంత వచ్చింది? 6. సెకండ్ రూట్ పోయింది. థర్డ్ రూట్ 19 + 6 ఎంత? 25. 25 రూట్ ఏది? 5. అప్పుడు థర్డ్ రూట్ కూడా పోయింది. ఫోర్త్ రూట్ 11 + 5 ఎంత? 16. 16 ఇది కూడా పోతే ఎంత అవుతుంది? 4. 5 + 4 ఎంత? 9. 9 కి రూట్ ఏది? 3. ఓకే, నెక్స్ట్ చూడు. జాగ్రత్త వినాలి, తొందరపడకూడదు. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ 125 by cube root of 216. సో ఇప్పుడు క్యూబ్ రూట్ అన్నిటికన్నా ఈజీ క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడమే. చూడగానే మనం చెప్పవచ్చు క్యూబ్ రూట్. అయితే క్యూబ్ రూట్ రావాలంటే ముందు మనకి 10 వరకు క్యూబ్స్ రావాలి. 10 వరకు క్యూబ్స్ వస్తేనే క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయగలం. స్క్వేర్ రూట్ రావాలంటే 30 వరకు స్క్వేర్ రావాలి. 1 క్యూబ్ ఎంతమ్మా? 1. 2 క్యూబ్ ఎంతమ్మా? 8. 3 క్యూబ్ ఎంతమ్మా? 9. 4 క్యూబ్ ఎంతమ్మా? సరే 3 క్యూబ్ ఎంతమ్మా? 27. 4 క్యూబ్ ఎంతమ్మా? 64. 5 క్యూబ్ ఎంతమ్మా? 125. 6 క్యూబ్ ఎంతమ్మా? 216. 7 క్యూబ్ ఎంతమ్మా? 343. 8 క్యూబ్ ఎంతమ్మా? 512. 9 క్యూబ్ ఎంతమ్మా? 729. 10 క్యూబ్ ఎంతమ్మా? 1000. ఓకే, ఇప్పుడు క్యూబ్ రూట్ ఆఫ్ 125 క్యూబ్ రూట్ ఏది? దేని క్యూబ్ చేస్తే 125 వస్తుంది? 125. 5 క్యూబ్ 125 అయితే క్యూబ్ రూట్ ఆఫ్ 125 ఎంత అవుతుంది? 5. ఓకే, సో 125 క్యూబ్ రూట్ ఏది? 5. అలాగే 6 క్యూబ్ ఏంటి? 216. దీని దానిలో క్యూబ్ రూట్ ఏది? 216 క్యూబ్ రూట్ ఏది? 6. సో అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? 5/6. ఓకే అమ్మా, క్యూబ్ రూట్ లో చూసుకోండి యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 1 8 7 4 5 6 3 2 9 0. ఏ నెంబర్ ఉంటే క్యూబ్ రూట్ ఉండదో చూసుకోండి. ఏ నెంబర్ ఉంటే క్యూబ్ రూట్ ఉండదు? 5 6 7 8 9 అన్నీ ఉన్నాయా లేదా? 0 ఉంది, 1 ఉంది, 2 ఉందా? 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది, సో 7 ఉంది, 8 ఉంది, 9 ఉంది. ఓకే అమ్మా, ఇప్పుడు చూద్దాం క్యూబ్ రూట్ ఆఫ్ నెక్స్ట్ క్వశ్చన్. క్యూబ్ రూట్ ఆఫ్ 10648 into cube root of 5832. Cube root of 5832. Okay,
సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయడం ఎలాగో చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 10648. క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నా స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయమన్నా మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటమ్మా? యూనిట్ ప్లేస్ ఏముంది? 8 ఉంది. 8 అంటే 8 క్యూబ్. 2 క్యూబ్ ఎంత? 8. దెన్ సో స్క్వేర్ లో ఎన్ని ప్లేసెస్ మనం డిలీట్ చేసాం? 2 ప్లేసెస్. క్యూబ్ లో ఎన్ని ప్లేసెస్? 3 ప్లేసెస్. అంటే ఇది ఎంత అవుతుందమ్మా? 2 వేసుకోవాలి. ఇక్కడ 10 ఉంది. 10 అంటే ఏ క్యూబ్ మధ్యలో ఉంది చెప్పండి? 10 అనేది 2 క్యూబ్ ఎంత? 8. 3 క్యూబ్ ఎంత? 27. ఎప్పుడు 10 కన్నా తక్కువే తీసుకోవాలి కదా. అంటే 8 అంటే ఏ క్యూబ్? 2 క్యూబ్. అంటే ఏ స్క్వేర్ ఏ క్యూబ్? 22 క్యూబ్. ఇదే క్యూబ్ అమ్మా 22 క్యూబ్. అర్థమైందా? ఫస్ట్ యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 8. 8 అంటే ఏ క్యూబ్? 2 క్యూబ్ 8. ఫస్ట్ లాస్ట్ 3 ప్లేసెస్ డిలీట్ చేస్తాం. ఇక్కడ ఎంత ఉంది? 10. 10 అంటే ఏ క్యూబ్ మధ్యలో ఉంటది? 2 క్యూబ్ 3 క్యూబ్. 3 క్యూబ్ ఎక్కువ అయిపోద్ది 10 కన్నా. కాబట్టి తీసుకోవాల్సింది ఏంటి? 2 క్యూబ్. 2 క్యూబ్ అంటే ఎంత? 8 కదమ్మా. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? 2 22. సో అంటే దీని వాల్యూ ఎంత? ఫస్ట్ దాని వాల్యూ 22. ఇప్పుడు రెండో చూద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 5 8 3 2. యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 2 ఉంది. యూనిట్ ప్లేస్ లో 2 రావాలంటే దేని క్యూబ్ చేయాలి? 8 క్యూబ్ చేయాలి. సో దట్ ఈక్వల్ టు 8. ఎన్ని ప్లేసెస్ డిలీట్ చేసేయాలి? 3 ప్లేసెస్. మిగిలింది ఎంత? 5. మిగిలింది ఎంతమ్మా? 5. 5 అంటే ఏ క్యూబ్? 1 క్యూబ్ ఎంత? 1. 2 క్యూబ్ ఎంత? 8. 5 కన్నా 8 ఎక్కువ కాబట్టి 2 తీసుకోకూడదు. 5 కన్నా 1 తక్కువ కాబట్టి 1 తీసుకోవాలి. అంటే ఇదే క్యూబ్ 18. ఓకే. ఇప్పుడు ఈ రెండింటిని ఏం చేయాలి? మల్టిపుల్ చేయాలి. సో ఫస్ట్ ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ క్యూబ్ రూట్ ఎంత? ఎంతమ్మా? 22. సెకండ్ క్యూబ్ రూట్ ఎంత? 18. 82 జే ఎంత? 36. 82 జే 36 ప్లస్ 3 ఎంత? 396. క్యూబ్ రూట్ అర్థమైంది కదమ్మా. ఇంకో కొన్ని క్యూబ్స్ ఇస్తాను చూడండి. ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం వీడియో చూసిన తర్వాత ఒక 20 మినిట్స్ లో నాకు క్లాస్ వర్క్ పంపాలి. మొత్తం వీడియో ముందు చూడండి. One 4 8 8 7 7 cube root 1 4. Cube root of 1 4 8 8 7 7. Cube root of 1 4 8 8 7 7. దీని క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చెప్పానమ్మా? యూనిట్ ప్లేస్ ని అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 7. 7 అంటే ఏ క్యూబ్ అమ్మా? యూనిట్ ప్లేస్ లో 7 రావాలంటే ఏ క్యూబ్? 3 క్యూబ్. 7 రావాలంటే ఏంటమ్మా? 3. ఇప్పుడు ఏం ప్లేసెస్? లాస్ట్ 3 ప్లేసెస్ విడిచిపెట్టిదామా లేదా? ఇంకా మిగిలింది ఎంతమ్మా? 148. సో 148 అనేది ఏ క్యూబ్ మధ్యలో ఉంటది? సో 4 క్యూబ్ ఎంతమ్మా? 5 క్యూబ్ ఎంతమ్మా? 125. 6 క్యూబ్ ఎంతమ్మా? 216. దెన్ కాబట్టి 145 కన్నా లెస్ ఉన్నది 5 తీసుకోవాలి. అంటే ఇదే క్యూబ్ 53. ఓకే. ఇంకో నెంబర్ చెప్తాను చూడండి. 68921 క్యూబ్ రూట్ ఆఫ్ 68921. ఫస్ట్ ఏంటి అబ్జర్వ్ చేయాలి? యూనిట్ ప్లేస్ అబ్జర్వ్ చేయాలి. యూనిట్ ప్లేస్ ఎంత ఉంది? 1 ఉంది. 1 అంటే ఏ క్యూబ్ అమ్మా? మరి 1 క్యూబ్ ఏ కదా 1. సో అంటే ఈ 3 ప్లేసెస్ బదులు ఏం ఉంచుకోవాలి? 1. మిగిలిన ఎంత? 68. 68 అంటే ఏ క్యూబ్ అమ్మా? చూడండి 4 క్యూబ్ ఎంత? 64. 5 క్యూబ్ ఎంత? 125. కాబట్టి 68 కన్నా ఎక్కువ తీసుకోకూడదు. లెస్ ఉన్నది అంటే ఎంత? 4. అంటే ఇది ఏ క్యూబ్? 41 క్యూబ్.
ఓకే, అలా క్యూబ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఒక వీడియోని ఎక్కువసార్లు చూస్తేనే మీకు వస్తుంది. మన ఎయిమ్ ఏంటి? నవోదయ సైనిక్ మిలిటరీ స్కూల్. అలాంటప్పుడు మనకు ఓపిక చాలా ఎక్కువ ఉండాలి. ఇది చూడండి, క్యూబ్ రూట్ ఆఫ్ 8 by square root of 16 divided by square root of 100 by 49 into cube root of 125. Cube root of 125. So ఇక్కడ మనం చూద్దాం cube root of 125. 8 దేంతో క్యూబ్ రూట్ అంటే 8 క్యూబ్ 2 క్యూబ్ అయినా కాబట్టి ఇది 2 వేస్తుంది బై 16 అంటే ఏ స్క్వేర్ మన దేంతో స్క్వేర్ 4 స్క్వేర్ అంటే ఇక్కడ 4 వేస్తుంది 2 by 4 డివైడెడ్ బై 100 అంటే దేని స్క్వేర్ స్క్వేర్ రూటే కదా 10 బై 49 అంటే 7 ఇంటూ ఇదే క్యూబ్ 5 ఇదే కదా. డివిజన్ అంటే రివర్స్ అవుతుందా లేదా? అది 2 by 4 ఇంటూ 7 by 10 ఇంటూ 5 ఇంటూ 5. ఓకే, ఇప్పుడు చూద్దాం. 5 1 జా 5 2 జా 2 1 జా 2 1 జా అంటే మిగిలింది ఎంత 7 by 4. అర్థమైందమ్మా? క్యూబ్ రూట్ అంటే 8 దేంతో క్యూబ్ రూట్ 2 16 రూట్ ఏంటి 4 డివైడెడ్ బై ఇదంతా 10 by 7 ఇంటూ ఎంత 5. డివిజన్ అంటే రివర్స్ అవుతుందా లేదా 7 by 10 5 1 జా 5 2 జా 2 1 జా 2 1 జా సో 7 by 4. ఓకే అమ్మా, ఇప్పుడు ఈ వీడియో ఎంత టైం ఉందో అంత టైం చూసి తర్వాత నాకు ఏంటి పెట్టాలి మీ తాలూకా ఇది పంపించాలి. నోట్స్ నాకు ఏం చెప్పానో అది నీట్గా రాసి పంపాలి. ఓకే అమ్మా, బాయ్.